మెదక్ జిల్లా తూప్రాన్ ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక ఎంపీడీఓ షాలిక టేల్ సమక్షంలో ఏర్పాటు చేసిన స్థానిక పంచాయతీ ఎన్నికల నామినేషన్ కౌంటర్లను తూప్రాన్ రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తూప్రాన్ సిఐ రంగాకృష్ణ, ఎస్ఐ శివానందం, ఎంపీడీఓ షాలిక తేలు, తూప్రాన్ ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా తూప్రాన్ డివిజన్లో రెండో విడతలో మనోరాబాద్, తూప్రాన్, చేగుంట, నార్సింగ్ మండలాలలో అన్ని గ్రామాలలో ఎన్నికల నిర్వహించనున్నట్లు, ఎట్టి ఎన్నికలకు ఆయా మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థులకు ఎన్నికల ప్రక్రియ గురించి, నియమావళి, నిబంధనల గురించి తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి ప్రకారం ధృవపత్రాలు సిద్ధం చేసుకోవాలని, ఆదివారం నుండి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, శనివారం నుండి ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ ధృవపత్రాలు అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా ఆర్డీఓ తెలిపారు. శాంతియుత వాతావరణంలో నామినేషన్లను స్వీకరించడానికి అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. తూప్రాన్ డివిజను సంబంధించి 4 మండలాలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో రెండవ ఫేజ్లో ఉన్నాయి. ఎల్దుర్తి, మాసాయిపేట మండలం మాత్రం 3వ ఫేజ్లో ఉంది. రెండవ ఫేజ్లో ఉన్నటువంటి మనోరాబాద్, తూప్రాన్, నార్సింగి, చేగుంట ఈ 4 మండలాల్లో ఈ ఆదివారం నుంచి నామినేషన్స్ స్వీకరణ, అంటే ఆదివారం 30వ తారీఖు నుంచి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఆదివారము, సోమవారము, మంగళవారం 3 రోజులు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. కేవలం 3 రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి అసెంబ్లీ, పార్లమెంట్ లాగా ఇట్లా వారం 10 రోజులు ఉండదు కాబట్టి అభ్యర్థులందరూ నామినేషన్ కావాల్సినవన్నీ కూడా ఈరోజు, రేపు ఏర్పాట్లు చేసుకుంటే మీరు ఆదివారం కానీ సోమవారం కానీ ఒకే రోజు నామినేషన్స్ వేసడానికి వీలుంటుంది. నామినేషన్ పత్రాలను జిరాక్స్ చేయరాదు, కేవలం ఎంపీడీ ఆఫీసులోనే రేపటి నుంచి అందుబాటులో ఉంటాయి. అన్ని ఎంపీడీ ఆఫీసులో కూడా నామినేషన్ పత్రాలు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నామినేషన్ పత్రాలు అందుబాటులో ఉంటాయి. మీరు ఖాళీ ఫారాలను తీసుకొని వెళ్ళి ఇక్కడే హెల్ప్ డెస్క్లోనే వాళ్ళు ఫార్మ్ను ఎట్లా నింపాలి అనేది కూడా వాళ్ళు అవగాహన కల్పిస్తారు. తీసుకొని వెళ్ళి వాటిని నింపి మీరు నామినేషన్ చేసేటప్పుడు వేయచ్చు. బ్యాంక్ అకౌంట్ మాత్రం కంపల్సరీ ఉండాలి, కొత్త బ్యాంక్ అకౌంట్ ఉండాలి. పాతది ఉంది, మేము అది వాడతలేము, తర్వాత 3 నెలల కింద తీసాము, 4 నెలల కింద తీసాము అని అంటే అది పరిగణలోకి తీసుకోబడట్లేదు. కొత్త బ్యాంక్ అకౌంట్ కానీ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఏది ఉన్నా కానీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా వెంటనే అకౌంట్ ఇస్తున్నారు, అదైనా సరిపోతుంది. బ్యాంక్ అకౌంట్ అయినా సరిపోతుంది. వార్డు మెంబర్లకు కూడా ఇది కంపల్సరీ నియమం ఎలక్షన్ కమిషన్ పెట్టింది కాబట్టి అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. అది తప్ప ఇంకా పెద్దగా 2 ఫోటోలు నామినేషన్తో పాటు వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి స్వీయ ధృవీకరణ, ఇతర సాక్షులతోటి, అలాగే వాళ్ళ ఏజ్ సంబంధించినటువంటి ఏదైనా ఒక ఏజ్ ప్రూఫ్, తర్వాత వాళ్ళు కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నట్టయితే వాళ్ళు కనుక క్యాస్ట్ సర్టిఫికేట్, వాళ్ళది లేటెస్ట్ ఏం అవసరం లేదు, ఏది ఉన్నా సరిపోతుంది. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటే ఇక్కడే ఎంఆర్ఓ గారు ఉంటారు కాబట్టి పాత సర్టిఫికేట్లు ఏవైనా అని ఉన్నా కానీ లేదా ఇద్దరు సాక్షులను తీసుకొని వచ్చినా కానీ ఎంఆర్ఓ గారు ధృవీకరిస్తూ సంతకం పెడతారు. కాబట్టి దాని గురించి అంత అటెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంత తొందరగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లా వస్తుందని. క్యాస్ట్ సర్టిఫికేట్ పాతదున్నా పనిచేస్తుంది. ఆఖరికి తీసుకోలేకపోయినా కానీ ఎంఆర్ఓ ధృవీకరణతోటి కూడా నామినేషన్ ఫామ్లో ధృవీకరణ చేస్తూ సంతకం పెడతారు. అది ఉన్నా కానీ సరిపోతుంది ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం. కాబట్టి ఆదుర్త పడకుండా అభ్యర్థులందరూ కూడా ఉదయం 10:30 నుంచి 5 గంటల మధ్యలో నామినేషన్లను కూల్గా అందరూ ఒకేసారి లాస్ట్ మినిట్లో, లాస్ట్ రోజు నాడు కాకుండా ముందే నామినేషన్లను వేసినట్టయితే వాళ్ళకు బాగుంటుంది, సిబ్బంది కూడా బాగుంటుంది అని సూచన. కౌంటర్ వద్దకు ఎంతమంది అనుమతిస్తారు సార్? 3 మాత్రమే. ఒక కౌంటర్కి నామినేషన్ వేసేటప్పుడు 100 మీటర్ల పరిధిలోకి కేవలము 3 మాత్రమే అనుమతిస్తారు. ఒక క్యాండిడేటు లేదా ప్రపోజర్, అంటే క్యాండిడేటే నామినేషన్ వేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రతిపాదకుడు వచ్చి కూడా నామినేషన్ వేయచ్చు. క్యాండిడేట్ కానీ లేదా ప్రతిపాదకుడు కానీ, ఆయనతో పాటు ఇంకో 2 మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతిస్తారు. డిపాజిట్ వచ్చేసి 2500 సర్పంచ్కి అయితే. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైనా ఉన్నట్టయితే వాళ్ళు ఏ స్థానానికి పోటీ చేసినప్పటికీ కూడా వాళ్ళకు 1000 రూపాయలే ఉంటుంది. కాకపోతే వాళ్ళు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జనరల్ స్థానానికి ఒక బీసీ అభ్యర్థి పోటీ చేస్తూ డిపాజిట్లో వైవర్ కావాలంటే 1000 రూపాయలే కట్టాలి అనుకుంటే వాళ్ళు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అట్లే వార్డు మెంబర్కి సంబంధించి 500 డిపాజిట్ ఉంటుంది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 250 ఉంటుంది. ఇది ఖచ్చితంగా నగదు అయితేనే
ఈజీగా ఉంటుంది, వాళ్ళ అభ్యర్థులకు ఈజీగా ఉంటుంది, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. గూగుల్ పే ఇట్లాంటివి మాత్రం అలో చేయబడదు. ఇక్కడే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరనే ఉంటుంది. మొత్తం తూప్రాన్ డివిజన్లో వీళ్ళు దీన్ని తూప్రాన్ని క్లస్టర్స్గా చేసి 3 బిల్డింగ్ వితిన్ ద ఈ కొత్త ఆర్డీఓ ఆఫీస్లోనే, అంటే కొత్త ఎంపీడీఓ ఆఫీసు ప్రాంగణంలోనే 4 రూమ్లలో రైట్ ఈ నామినేషన్ స్వీకరిస్తున్నారు. కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా నామినేషన్ ప్రక్రియ రైట్ కొనసాగుతుంది.